సండే చేసేదండి చేపల పకోడీ చేద్దాం అనుకుంటున్నా. నీళ్లు స్టవ్ మీద పెట్టుకొని ఒక ఇది ఉంటుంది కదా గిన్నెల రంధ్రాల గిన్నెల చేపలు పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి. పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బాయిల్ అయితే ఇది స్కిన్ మొత్తం వచ్చేస్తుంది, మెత్తగా లోపల ఉన్న ముండ్లు తీసేయచ్చు. దీని మీద మూత పెట్టుకోవాలండి. ఇలా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని ముళ్ళు తీసుకోవాలండి. చల్లారాక ముళ్ళు తీసుకునే ఎట్లా తీసుకోవాలో చెప్తాను. చల్లారనివ్వాలి. ఇట్లా తోలు తీసేసేయాలి. తీసేసి ఇందులో ఇండ్లు ఏమైనా ఉంటే తీసేయాలి ఈ ఫిష్ పకోడీకి. ఇంకా పలచటి క్లాత్ ఉంటే ఆ క్లాత్లో పెట్టి ఉతితే ఆ ముళ్ళన్నీ ఆ క్లాత్ నుంచి బయటకు వెళ్తాయి. ఇలా తీసి అన్ని శుభ్రం చేసి పెట్టుకోవాలండి. ఫిష్ మొత్తం ముళ్ళు తీసేసి మ్యాష్ చేసి పెట్టుకున్నాండి. ఇందులో కావాల్సిన పదార్థాన్ని కొంచెం శనగపిండి, ఆనియన్స్ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, కొంచెం సాల్ట్, కారం, చిల్లీ పేస్ట్, ధనియాల పౌడర్, జీలకర్ర, వాము. చికెన్ రసం ఫిష్ రసంతోనే కలిసిపోతుందండి ఈ ముక్కలతోనే. ఇంకా మనం వాటర్ వేసుకోవాల్సినంత పని కూడా లేదు. మరి ఎక్కువ పిండి వేసుకుంటే కొంచెం వాటర్ వేసి కూడా కలుపుకోవచ్చు. దీన్ని ఫిష్ పకోడీకి కొంచెం వంట సోడా చిటికెడు, వేసి కలుపుకోండి. కాకపోతే కొద్దిగా ఒక్క చుక్క వాటర్ వేసి వేయనట్టు, కొంచెం వాటర్. ఎంతో బాగుంటుంది. మ్యాచ్ చేసి పెట్టుకోవాలి. ఇలా వేసుకోవాలి. పైన వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి గోల్డెన్ రంగు వచ్చే వరకు. ఇట్లా బాల్స్ లాగా కూడా తయారు చేసి వేసుకోవచ్చండి. చిన్నపిల్లలు పట్టుకొని తింటారు, తినడానికి ఈజీగా ఉంటుంది. కాకపోతే ఆనియన్స్ సన్నగా కోసుకోవాలి.
రుచిగా ఉంటాయి. ఎప్పుడు ఒకటే రకం అని పకోడాని చేసుకోకుండా ఇట్లా చేపలతో కూడా చేసుకోవచ్చు. కావాలి మంచిగా అయినాక అవి అప్పలేదు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ వేపుకోవాలి. పైగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉంటాయంటే ఫిష్ పకోడీ బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చండి. బాల్స్ చేసినాను కొన్ని పకోడీ లాగా చేసినాను.